జనసేన పార్టీ గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించిన ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్డీఏ కూటమిలో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసింది జనసేన పార్టీ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి అద్భుత ఘన విజయం సాధించారు. మరోవైపు జనసేన పార్టీ తరపున 21 మంది అసెంబ్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. దేశంలో ఏ పార్టీకి సొంతం కానీ 100% స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకుని ఔరా అనిపించిన విషయం తెలిసిందే. దీంతో జనసేన పార్టీకి ఈసీ కూడా పర్మనెంట్ గుర్తును గాజు గ్లాస్ని ఇచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో జనసేన పార్టీ దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మరోవైపు జనసేన పార్టీలోకి చేరికలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయిన చూస్తున్నారట. చాలామంది సెలబ్రిటీలు, ఇతర రాజకీయ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ పార్టీలో జాయిన్ అవ్వాలని చూస్తున్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని రోజుల క్రితం హీరో మంచు మనోజ్ కూడా జనసేన పార్టీలోకి జాయిన్ అవుతారని కొన్ని రకాల వార్తలు, న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వైఫ్ భూమా మౌనిక గారు తాజాగా విషయంపై క్లారిటీ ఇచ్చారట. ఆమె మాట్లాడుతూ, జనసేన పార్టీలోకి మమ్మల్ని ఆహ్వానించారు, త్వరలోనే మంచు మనోజ్ కూడా జనసేన పార్టీలోకి చేరేదానికి క్లారిటీ ఇవ్వనున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట భూమా మౌనిక గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలంతా ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసింది.